జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. శ్రావణ మాసం ప్రారంభమైంది. శ్రావణ మాసం అంటేనే చాలా ప్రత్యేకమైన మాసం. ఈ మాసానికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ మాసంలో చేసే పూజలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇంతటి శక్తివంతమైన మాసంలో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ నెల జూలై 25వ తేదీన శుక్రవారం నాడు శ్రావణ మాసం ప్రారంభమై ఆగస్టు 23వ తేదీన శ్రావణ మాసం ముగిసిపోతుంది. ఈ నెల రోజుల్లో పరమ పవిత్రమైన రోజులు. ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసం చాలా విశిష్టతమైనది. ఎందుకంటే ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసం మొదటి శుక్రవారంతోనే ప్రారంభం కాబోతోంది. జూలై 25 శ్రావణ శుక్రవారం ఏర్పడింది. శ్రావణ మాసం విశిష్టత గురించి, అలాగే ఎంతో శక్తివంతమైన శ్రావణ శుక్రవారం పూజ వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రావణ శుక్రవారంకు చాలా విశిష్టత ఉంటుంది. మన కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలకు, కుటుంబ కలహాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలంటే ఈ శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించాలి. ప్రతి శ్రావణ శుక్రవారం ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించాలి. జూలై 25 మొదటి శ్రావణ శుక్రవారం నాడు ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని చక్కగా తలస్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. అయితే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ తెచ్చుకోండి. అమ్మవారి ఫోటోను ప్రతిష్ఠించుకోవడానికి ఒక పీఠం ఏర్పాటు చేసుకొని అమ్మవారి విగ్రహాన్ని కానీ అమ్మవారి చిత్రపటాన్ని కానీ ప్రతిష్ఠించి గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించి మీ శక్తి కొలది అమ్మవారికి నగలు వేసి లక్ష్మీదేవికి కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారికి అలంకరించుకోవాలి. ఇక పూజ చేసే ఆడవారు కూడా అమ్మవారిలాగా కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చేతులు నిండుగా మట్టి గాజులు వేసుకొని కొత్త వస్త్రాలను ధరించి కాస్త ప్రత్యేకంగా అలంకరించుకోవాలి. పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసుకొని శ్రావణ శుక్రవారం పూజను ప్రారంభించాలి. మొదటి శ్రావణ శుక్రవారం నాడు నిండుగా ఉన్న పసుపు కుంకుమల గిన్నెను, అలాగే పసుపు కుంకుమలు, అక్షంతలు అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి. కొత్త వస్తువులు ఏమైనా ఉంటే పూజలో పెట్టుకోండి. గజరాజులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి మీ ఇంట్లో ఏనుగు విగ్రహాలు ఉంటే అమ్మవారి దగ్గర పెట్టుకోండి. లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి బయటకు రాగానే ఏనుగులు అమ్మవారికి అభిషేకం చేస్తాయట. కాబట్టి లక్ష్మీదేవి పూజలో ఏనుగు విగ్రహాలు పెట్టుకుంటే చాలా మంచిది. శ్రావణ శుక్రవారంలో పూజ చేసేటప్పుడు అమ్మవారి పీఠం ముందు తప్పనిసరిగా ముగ్గుతో అమ్మవారి పాదాలు వేసుకోవాలి. అమ్మవారి పాదాలను గీస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడుస్తుంది. ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలి. కాబట్టి వినాయకుడికి నమస్కారం చేసుకుని ఓం గం గణపతి అనే మహామంత్రాన్ని చదివి లక్ష్మీదేవికి పూజలు మొదలు పెట్టాలి. ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకోండి. అమ్మవారి విగ్రహానికి పాలతో అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి శ్రావణ శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు పాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేసి ధూపం సమర్పించాలి. అమ్మవారికి అభిషేకం చేసిన పాలను కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించాలి. ఆ తర్వాత అమ్మవారి విగ్రహాన్ని అలంకరించుకోవాలి. లక్ష్మీదేవికి తప్పనిసరిగా తాంబూలం సమర్పించాలి. ఇక అమ్మవారి ముందు ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి అమ్మవారి పైన అక్షింతలను వేస్తూ శ్రీలక్ష్మి అష్టకాన్ని చదవండి లేదా కనకదార స్తోత్రాన్ని చదవండి. లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య కాబట్టి లక్ష్మీదేవి పూజలో తప్పనిసరిగా గోవిందనామాలు చదవాలి. ఈ మంత్రాలన్నీ చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః ఈ మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోండి. అలాగే లక్ష్మీదేవి చిత్రపటం ముందు కొంత డబ్బును పెట్టుకోండి. అయితే విశేషంగా ఈ శ్రావణ శుక్రవారంలో కామాక్షి దీపం వెలిగిస్తే చాలా మంచిది. మీ వద్ద కామాక్షి దీపం ఉంటే ఒక ప్లేట్లో బియ్యం పోసి 2 తమలపాకులను పెట్టి తమలపాకుల పైన కామాక్షి దీపం వెలిగిస్తే ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా మీ ఇల్లంతా పుష్కలంగా ఐశ్వర్యంతో నిండి ఉంటుంది. విశేషంగా ఈ శ్రావణ శుక్రవారంతో ఐశ్వర్య దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం. కటిక పేదరికంతో బాధపడేవారు శ్రావణ శుక్రవారంలో తప్పనిసరిగా ఉప్పు దీపం వెలిగించండి. మీ ఆర్థిక పరిస్థితులన్నీ, సమస్యలన్నీ తక్షణమే తొలగిపోతాయి. ఈ దీపాలు వెలిగించలేని వారు అమ్మవారి పటం ముందు 2 ఇత్తడి కుందుల్లో ఆవు నెయ్యిని పోసి దీపారాధన చేసుకోవచ్చు. ఇక విపరీతమైన అప్పుల బాధలతో
ఇబ్బంది పడేవారు లక్ష్మీదేవి విగ్రహానికి యాలకుల మాలను వేయండి. అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. 11 యాలకులను ఒక పసుపు దారానికి గూర్చి ఆ యాలకుల మాలను అమ్మవారికి వేయండి. అలాగే కాసుల మాలను వేసినా చాలా మంచిది. ఇక లక్ష్మీదేవి పూజలో నైవేద్యంగా ప్రతి శ్రావణ శుక్రవారం నాడు శనగలను నివేదించండి. శనగలతో పాటుగా పాలతో చేసిన పాయసాన్ని కానీ పాలతో చేసిన స్వీట్లను కానీ నివేదించవచ్చు. ఒక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన జవాది పొడిని పూజలో చల్లుకోండి. ఇక అమ్మవారికి హారతి కర్పూరం సమర్పించి కొబ్బరికాయను నివేదన చేయాలి. లక్ష్మీదేవికి మీ కష్టాలన్నీ చెప్పుకుంటూ 5 ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలు చల్లుకోండి. పూజలో పెట్టిన డబ్బులు అలాగే యాలకుల మాలను మరుసటి రోజున తీసి మీ బీరువాలో దాచుకోండి. ఇక ఈ శ్రావణ శుక్రవారంలో తప్పనిసరిగా తులసి కోటను పూజించాలి. శ్రావణ శుక్రవారం తులసిని పూజించిన వారికి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అయితే మనలో చాలామంది భక్తులు శ్రావణ శుక్రవారం పూజలో కలశాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ప్రతి శ్రావణ శుక్రవారం కలశం పెట్టుకునేవారు మరుసటి రోజు ఉదయం కలశాన్ని కదిలించండి. శ్రావణ శుక్రవారంలో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు కలశం పెట్టకపోయినా పర్లేదు, కానీ వరలక్ష్మి వ్రతం రోజున మాత్రం ఖచ్చితంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసంలో మొత్తం 5 శ్రావణ శుక్రవారాలు ఉన్నాయి. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందే వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. అయితే ఆగస్టు 8వ తేదీన 3వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడం వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారంలో కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ వరలక్ష్మి వ్రతం రోజున వరలక్ష్మి దేవిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే వారికి లక్ష్మీదేవి కనుక వర్షాన్ని కురిపిస్తుంది. మీ ఇల్లంతా ధనధాన్యాలతో నిండిపోతుంది. నమ్మకంతో ఈ శ్రావణ మాసంలో చేసే లక్ష్మీ పూజలకు సర్వ పాపాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది. శ్రావణ శుక్రవారంలో మాంసాహారానికి దూరంగా ఉండాలి. అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. జై శ్రీరామ్.